చాలా పుస్తకాలు ఉంటాయి. కొన్ని ప్యాడ్ మీద కూడా ఆ అంశం రాసి 1వ భాగమా, 2వ భాగమా, 3వ భాగమా, 1 డే సెమినార్ మొదలుకొని ఆదివారం ఆరాధనలో చెప్పే ప్రసంగాల దగ్గర నుంచి 3 రోజుల మహాసభల వరకు కూడా నా దగ్గర చాలా మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీ దగ్గర మీరు ఎంత మెటీరియల్ కలెక్ట్ చేశారు చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా నా మాటలు వింటున్నారు కదా. నేను చెప్పే ప్రతి మాట మీ పరలోకానికి ఒక మెట్టు. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చెప్పేది ఒక్కొక్క అంశము మీరు వెళ్ళబోయే పరలోకానికి ఒక మెట్టుతో సమానం. మీరు ఎంతవరకు కలెక్ట్ చేశారు నా దగ్గర ఉంది. నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఇప్పుడు చెబుతున్న స్థాయికి వచ్చేంత వరకు నా దగ్గర మెటీరియల్ ఉంది. మీ దగ్గర ఏముంది? నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఒక పుస్తకం పెట్టండి. దేనికి 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 చెప్పరే? వాక్యానికి రాసుకోవడానికి. ఏది నాకే నచ్చలేదంటే నా దేవుడికి కూడా నచ్చదు. మీ పిల్లోడికి పేపర్లు ఇచ్చి పంపించండి, ఇలా A4 సైజ్ షీట్లు ఇచ్చి పంపించండి రేపు పొద్దున స్కూల్కి. వాడు ఊరుకుంటే నా దేవుడు కూడా మీరు చేసేది ఊరుకుంటాడు. వాళ్ళు రిజెక్ట్ చేస్తే నా దేవుడు కూడా ఒప్పుకోడు. పోన్లండి, మీరు పేపర్ మీద రాసుకున్నా పర్వాలేదు. నా దగ్గర కూడా నేను కూడా చాలా పేపర్ల మీద రాస్తాను, కానీ అదంతా ఒక చోట ఉంటుంది. మీ దగ్గర ఉందా? మరి ముఖ్యంగా చదవగలిగిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మీ పరలోక ప్రయాణానికి అవసరం. అది ఉందనుకోండి చదువుకుంటారు కాసేపు మీరు. అది ఉందనుకోండి మీరు చదువుకుంటారు. అది లేదనుకోండి మీరు చదవలేరు, మీకు తెలీదు. కనుక దేవుడు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులు అర్పించుట వలన యెహోవా సంతోషించున. ఆలోచించుకోండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, చెప్పిన మాటను చెప్పినట్టుగా వినాలి. చాలా చిన్ని దాన్ని చాలా పెద్దగా చూసుకుంటాడు. ఎవరు? పండు తింటే ఏమైందండి? ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే మరో సంవత్సరం తర్వాత అయినా తన పిల్లలు తినాలి దాన్ని. తిన్నందుకే తోటలోంచి గెంటేయాలా? క్షమించకూడదా? మనమైనా క్షమిస్తాం కదండి. దేవుడు ఏంటండి, కోట్ల సంవత్సరాల సంకల్పంలో భాగంగా వాళ్ళని కలలు కని వాళ్ళకు ఆ రూపం ఇవ్వాలని కష్టపడి చేసి తోటలో పెట్టి వాళ్ళ కోసమే కదండి. ఒక సూర్యుడు ఒక్కరోజు పని చేసాడంటే 2 మనుషుల కోసం ఒక్క సూర్యుడు పనిచేసాడండి. అవ్వ రాకముందు ఆదాము ఒక్కడే ఉండేవాడు. ఒక్కడి కోసం ఇంత భూమి అవసరమా? ఒక్కడి కోసం ఈ విశ్వంలో ఎంత పని అవసరమా? అంటే ఒక్కడి కోసం ఎంత చేసాడంటే, నేను ఎంత కష్టం దాగి ఉంది కదా, పోన్లే క్షమించేద్దాం అన్న మనసు లేదా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నా, జాన్ ప్రసాద్ అనుకుంటున్నారు. జాన్ ప్రసాద్ వేరు, దేవుడు వేరు. జాన్ ప్రసాద్ మాట వింటే అంత, వినకపోతే అంత. దేవుడు మాట వినాలి. ఇక్కడ కూర్చున్నది జాన్ ప్రసాదే, కానీ మాట్లాడుతున్నది జాన్ ప్రసాద్ అనుకుంటే మీరు ఎప్పటికే దేవుని వాక్యం అర్థం కానే కాదు మీకు అసలు. సమూయేలు వచ్చాడు ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరకు. ఏం చెప్పాడు? నువ్వు యుద్ధానికి వెళ్ళు, కానీ ఏం చెయ్యి?
అక్కడ వాటిని వేటిని తీసుకురాకు. చెప్పిందెవరు? 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 సమూయేలు. చెప్పమన్నది ఎవరు? దేవుడు. ఏం చేశాడు? వంకర పని చేశాడు. యుద్ధం చేయలేదంటే యుద్ధం చేశాడు. యుద్ధంలో విజయం రాలేదంటే విజయం కూడా వచ్చేసింది. కానీ ఏం చేశాడు? అన్నీ చంపేరంటే బలిసిని అట్టుకొచ్చాడు. తప్ప? మళ్ళీ పోనీ తన స్వలాభం కోసం పట్టుకొచ్చాడా? పట్టుకొచ్చిన ఎవరికి పట్టుకొచ్చాడు? దేవుడికే. మనం అస్తమాను దేవుడికి బలులు అర్పిస్తూ ఉండాలి కదా. ఎన్ని ఎడ్లని, ఎన్ని మేకలని, ఎన్ని తెస్తాం? ఇది నాశనం చేసేసే కంటే ఇక్కడున్న బలిసిన వాటిని పట్టుకెళ్దాం, బక్క చిక్కిన వాటన్నిటినీ. అది దేవుని కొరకే. అడ్జస్ట్ అయ్యాడా? అవుతాడు అనుకుంటున్నారా? అవ్వడం. అందుకే కష్టపడి దేవుని సేవ చేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన మన మాట అండో, మనమే ఆయన మాట వినాలి. ఏది మెటీరియల్? ఏది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు దస్తావేజులు కాదు నెతుక్కోవలసింది. మనం వెళ్ళిపోతాం కదా, మనం పోతాం కదా. అప్పుడు ఏం దాచాడని పెట్టులను ఎత్తుక్కుంటే కనబడాల్సింది డబ్బు, బంగారం, దస్తావేజులు కాదు. ఏం కనపడాలో తెలుసా? నువ్వు దేవుడి వాక్యానికి ఇచ్చిన శ్రద్ధ, ఆయన మాటలు దాచిన దాపరకం, నువ్వు దాచిన విధానం. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు చూస్తే వాడు కళ్ళు చెమర్చాలి. మా నాన్నకు, మా అమ్మకు దేవుడంటే ఎంత ప్రేమ, ఇంతలా ఆయన మాటలను దాచారా ఇళ్ళు. అర్థమవుతుందా నేను చెప్పిన నా భావం? అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఓపెన్ చేయగానే మనం వెళ్ళిపోయిన తర్వాత కనబడాల్సిందేంటో తెలుసా? మనం దేవుడి ఎడల చూపించిన ప్రేమ కనపడాలి మన ఆళ్ళకి. నా గదిలో ఎక్కడ చూసినా దేవుడి పుస్తకాలే ఉంటాయి, ఇవే ఉంటాయి. మీరు ఎలా భద్రపరుచుకుంటున్నారు? మిమ్మల్ని నడిపించే మాటలు, మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లే వాటిని. జాగ్రత్త. ఏది? అవేవి? ఆ స్టోరేజ్ ఏది చెప్పండి? ఆ స్టోరేజ్ అది ఎక్కడుంది? దేవుని మాటల్లో ఎవరు దాస్తున్నారండి? అసలు ఈ మాటలు ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడండి. అసలు వాళ్ళ దగ్గర ఒక గ్రంథం ఉండేదంట, వీళ్ళ దగ్గర ఒక గ్రంథం ఉండేదంట, అక్కడో ఒక చర్మకపు కాగితం ఉండేదట, ఎక్కడో చర్మపు కాగితం ఉండేదట. వాళ్ళు చదువుకున్నాక వీళ్ళకి ఇవ్వటం అంట, వీళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వడం అంట. ఇప్పుడేం చేశాడు? డాక్టర్ గారు చదువుకుని ఏమన్నా నాకు ఇవ్వాలా? నేను చదువుకుని ఏమన్నా మీకు ఇవ్వాలా? అందరినీ చదువుకోండ్రా, మీరు దాచుకోండ్రా, మీ హృదయం అనే పలకలతో వీటిని ఏం చేయండి? నింపండి అని ఇస్తే ఎక్కడుంది వాక్యం? చెప్పండి, ఎక్కడుంది వాక్యం? వాక్యం లేకపోవటం కూడా చాలా పాపం. మేలైనది చేయనెరిగి దానిని చేయకపోవటం పాపం. వాక్యాన్ని దాచుకోవాలి, వాక్యం ఉండాలి, వాక్యపు విలువ మనకు అర్థం కావాలి. పాటలు పాడుతుంది ఈ క్రైస్తవ సమాజం. దేనికంటేను? జుంటి తేనె దారుల కంటేను, బంగారము కంటేను మేలిమి అని పాడుతుందే గాని మాటల్లో మాత్రం ఎక్కడా? ఆ మాటలకు ఆ విలువనివ్వగలుగుతున్నావా? ఎంతో సంపద ఉందండి దావీదుకి. బంగారు దేవాలయాన్ని దేవుని కోసం కట్టేద్దాం అనుకున్నాడు అంటే ఎంత సంపద లేకపోతే దేవుడికే బంగారు దేవాలయం కడదాం అనుకున్నాడండి. అలా కట్టటానికండి తన కొడుకు చేత కట్టించటానికి ఆ దేవాలయానికి అవసరమైన వనరులన్నీ సమకూర్చేసాడండి. అంతట మహానుభావుడు వాక్యం కోసం ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఎందుకు భక్తులు దేవుని దృష్టిలో గొప్పవారిగా మిగిలిపోయారో తెలుసా? వాళ్ళు విలువనిచ్చింది దేనికో తెలుసా? ఈ లోకపు ఆశలకు కదా.
ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదండి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఎందుకు స్టోరేజ్ చేయమంటున్నాను అనుకుంటున్నారు? మీరేమన్నా దాచుకుంటే నాకేమన్నా దాని ద్వారా డబ్బు వస్తుంది అనుకుంటారా? నాకేం డబ్బు రాదు. మరి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? 10 మంది కుష్ఠరోగులను తీసుకుని పవర్ బ్రిడ్జి మీద నిలబడి ఫోటో దిగాను అనుకోండి, డబ్బు అన్నా వస్తుంది. అవునా? ఏదో ఒకటి పాదాలకు అడుగుతున్న ట్యాగ్ చేసి ఫోటో దిగాను అనుకోండి, అది పెట్టాను అనుకోండి, అలాగైనా డబ్బు వస్తుంది. మరి ఎందుకు చెప్తున్నాను మిమ్మల్ని దాచుకోమని అంటున్నాడు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నీ దగ్గరుంటే ఈ మాటలు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయి. ఒకవేళ ఏమైనా అజ్ఞానంగా ఉంటే జ్ఞానాన్ని ఇస్తాయి. ఏవవి? దేవుని మాటలు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏం కలుగుద్దట? లాభమేంటి? లాభమేంటి? వాటి వలన పరలోకం వస్తుంది. వాటిని నువ్వు అంత గొప్పగా చూడటం వల్ల నీ బ్రతుకుకి పెద్ద పెనుమార్పు కలుగుతుంది. అలాంటి లాభసాటి అయిన మాటలు మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? నిజమండి, మీరు ఆలోచించండి. ఉన్నాయా? ఎన్ని దాచేరి చెప్పండి. ఇప్పుడు పెట్టకోసారి పరీక్ష పెట్టాను. పరీక్ష పెడితే ఎవడ తిప్పలు చూడాలి నేను ఇప్పుడు ఇక? చెప్పండి. నీ పిల్లోడు, నీ కూతురు ఎగ్జామ్కి వెళ్ళారు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏమీ రాకపోతే నువ్వెంత బాధపడతావు చెప్పు? ఎంత బాధపడతావు చెప్పు? నీకు ఎంత పెద్దం ఇచ్చుకున్నాడు, నీ చావగొట్టేలు అనుకోవా నువ్వు? అసలు అనుకుంటావా? అనుకోవా చెప్పు? ఏంటి ఉపయోగం దానివల్ల? జానడు పొట్టను పోషించుకోవడానికి తప్ప మరి దేనికైనా అది పనికి రానిదని తెలిసిన మార్కులు తక్కువ వచ్చాయంటే నువ్వు తినవాడికి ఎట్టావు. ఇది నీ ధర్మం అయితే మరి దేవునికి ధర్మం లేదా? దేవునికి ధర్మం లేదా చెప్పండి? అవి గైకొనుట వలన గొప్ప లాభము అనలేదండి. లాభం అంటే పర్వాలేదులేండి అనుకోవచ్చు, కానీ ఏమన్నాడు? గొప్ప లాభము అన్నాడండి. అంటే ఇంక ఈ లాభానికి మించిన లాభం లేదు. మరి ఏది అంటే? ఇప్పుడు ఆ మాటలు మీ దగ్గర లేకపోవటం వల్ల మీరు ఏం కోల్పోతున్నారు? ఇప్పుడు లాభాన్ని కోల్పోతాం లేదా అని మీకు అనిపిస్తుందా? అసలు ఏదోలేండి ఆయన అలా చెప్పుకుంటాడు అనుకుంటారా? అలా అనుకోకండి. అనుకోరు మీరు, నాకు తెలుసు. ఈ మాటలు మీ దగ్గర లేకపోవటాన్ని బట్టి మీరేం కోల్పోతున్నారు?
లాభం లేదు మీకు. అందుకే పోన్లండి, ఎక్కడ మీరు పేపర్ పుస్తకం, బైబిల్, పాటల పుస్తకం అన్ని పట్టురావాలంటే ఇబ్బందే. పోనీ ఇక్కడ పేపర్ మీద రాసుకున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం మీద ఏం చేయాలి? ఈరోజు డేట్ వేయాలి, ఈరోజు చెప్పిన అంశం వేయాలి, జాగ్రత్తగా ఆ మాటలన్నీ కూడా ఏం చేయాలి? ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చారనుకోండి, ఆ గూట్లో అది కనపడాలి, తీయాలి. వాడు ఇది ఎంత జాగ్రత్తగా రాశారేటి, అవి కనపడవు. దేవునికి మహిమ వచ్చేట్టుగా మనం డిజైన్ చేసుకోవాలి. చేస్తున్నావా? కనుక మీరు రాయాలి. మీ అందరికి ఇంటికాడ పెట్టుకోండి పుస్తకం. నేను కొనేవనా పోనీ? పెద్ద పుస్తకం కావాలి నాకు. పెద్ద పుస్తకం మీద చక్కగా ఏం చేయండి, నా పుస్తకాలన్నీ పట్టుకెళ్ళండి. ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో అన్ని ప్రసంగాలు ఇచ్చేస్తాను, రాసేసుకోండి అవన్నీ. కానీ నేను రాసింది మీకు అర్థం అవుతుంది, ఇదిగే మరి రాయండి. అవి ఉండటం వల్ల అదేంటంటే ఏమంటున్నాడండి దావీదు గారు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం. ఇప్పుడు అది మన దగ్గర లేకపోవటం వల్ల మనం నష్టానికి వెళ్ళిపోతాం. లాభం రాకపోతే కలిగేది ఏంటండి? నష్టమే కదండి. కనుక లాభం కావాలి అంటే మీరందరూ, నిజంగా చెప్తున్నానండి, మీ అందరి దగ్గర వాక్యం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉండాలి. పిల్లలు రాశారని తల్లులు మానేయకూడదు, లేకపోతే తల్లులు రాశారని పిల్లలు మానేయకూడదు. ఎవడదో వాడిదే. రే బాబు ఉండరా, ఏమండి? కనుక ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని ఆలోచిద్దామండి. దేవుని దృష్టికి అసహ్యులు ఎవరు? ఈరోజు మన ధ్యానాంశం, దేవుని దృష్టికి అసహ్యులు ఎవరు? దేవుని దృష్టికి అసహ్యులు ఎవరు? మనుషులకి అన్ని ఇష్టం ఉండవండి. మనుషులకి అన్ని ఇష్టం ఉండవు, కొన్నే ఇష్టం ఉంటాయి. బట్టల విషయంలో కూడా అన్ని బట్టలు నచ్చుతాయండి అందరికీ. నేనున్నాను అనుకోండి, సిల్క్ బట్టలు అస్సలు వేసుకోనండి, నాకు అంత మెత్తగా ఉండాలి, కాటన్ అయితేనే వాడతా. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళకి సిల్క్ బట్టలు అన్నా కూడా ఇష్టం. కొంతమంది అన్ని తినరు, కొన్ని మాత్రమే. కొంతమంది కాకరకాయలు తినరు, కొంతమంది బెండకాయలు తినరు, కొంతమంది వంకాయలు తినరు. అవునా కదండి? ఆహారపు అలవాట్లో కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు కూడా ఉంటాయి. ఇక ప్రదేశాలు, ఏమండి పలానా చోటుకి వెళ్దాం వస్తారా అన్నారు అనుకో, అబ్బాయి ఆ ఊరు అయితే మాత్రం నేను నాకు అస్సలు నచ్చదండి ఆ ఊరు. ఊర్లు కూడా నచ్చాలా? అవును, మరి ఊర్లు కూడా నచ్చాలి, వస్త్రాలు నచ్చాలి. ఇప్పుడు నచ్చిన వాటిని ఏమంటాం మనం? బాగుంటాయండి. ఇంకా బాగా నచ్చిపోయింది అనుకోండి, ఏమంటాం? చాలా బాగుంటాయండి అంటాం. నచ్చలేదు అన్నదాన్ని తీవ్ర స్థాయిలో చెప్పాలి అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. నాకు ఇష్టం లేదండి అని అంటాం. ఇప్పుడు ఇష్టాన్ని తీవ్ర స్థాయిలో చెప్పాలి అంటే చాలా ఇష్టం అంటాం. అలాగే అయిష్టం కూడా తీవ్ర స్థాయిలో చెప్పాలి అంటే చిచిచి నాకు అసహ్యం అండి అంటాం. అంటే అసహ్యము అంటే ఇష్టము లేని తీవ్ర స్థాయి ఏంటది? అసహ్యం. మనుషులకు ఎలాగో ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయో దేవుడికి కూడా ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. నమ్ముతారా మీరు? నమ్మరా? మనుషులకు ఎలాగో ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయో
దేవుడికి కూడా ఏమున్నాయి అనుకుంటున్నారు? అయిష్టాలు ఉన్నాయి. ఆ అయిష్టాన్ని తీవ్ర స్థాయిలో చెప్పటమే ఏంటది? అసహ్యం. ఇప్పుడు ఆ దేవుని దృష్టికి అసహ్యం ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు అన్నీ రాశాడు బైబిల్లో. మనం దాన్ని పరిశోధన చెయ్యకే మనకు కొన్ని అర్థం కావటం లేదు. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎవరు వెళ్ళిపోతారటండి అగ్నిగుండంలోకి? అగ్నిగుండంలోకి ఎవరు వెళ్ళిపోతారు? మనకి మిగతా వాటి అన్నిటికీ డెఫినేషన్ తెలుసు. ఏమంటే ఇందులో ఈ లిస్ట్ లో మనకు కనబడుతుంది ఏంటి? ఏమంటే ముందన్నాడు పిరికివారు అన్నాడు. దాని గురించి మీకు తెలియదే? తెలుసు. అవిశ్వాసులు అంటే అర్థం ఏంటి? విశ్వాసము లేనివారు. నరహంతకులు అన్నాడు అంటే ఎవరాళ్ళు? ఎదుటివాడిని చంపేసేవాళ్ళు. వ్యభిచారులు అన్నారు. ఆ కార్యక్రమం ఏంటో కూడా మనకి తెలుసు. మాంత్రికులు అన్నాడు, అది తెలుసు. విగ్రహారాధికులు, అది తెలుసు. అబద్ధికులు అందరూ అన్నాడు. అబద్ధికులు అంటే కూడా ఏంటో తెలుసు. అసహ్యులు అంటే ఏంటి తెలుసు మీకు? ఇదొక్కటే తెలియదు మనకి. ఈ అసహ్యులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారట? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ఏమండి దేవుడండి పరలోకానికి వెళ్ళే జాబితాను రాశాడు, పాతాళానికి వెళ్ళే జాబితాను కూడా రాశాడు. మనం ఎప్పుడూ కూడా ఈ రెండు జాబితాల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ ఉంటేనే మనం పరలోకం వెళతామా, పాతాళానికి వెళ్ళిపోతామా అన్నది మనకు అర్థం అవుతూ ఉంటది. ఎందుకంటే మనం అందరం కూడా పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాడు కనుక, నాయన ఇదిగో నాయన ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు నాయన, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరూ కూడా మరి నా దగ్గరకు వచ్చేస్తారు నాయన అని దేవుడు చాలా స్పష్టంగా తన గ్రంథంలో రాశాడు. ఆయన మంచోడు కదండి. మనుషులైతే దాచేస్తా ఉంటారు, అన్నీ చెప్పరు. ఎంత స్నేహితులైనా అన్నీ చెప్తారేంటి? చెప్తారా చెప్పండి? భార్య భర్తకే అన్నీ చెప్పదు, భర్త భార్యకే అన్నీ చెప్పడం. కానీ దేవుడు అసలు ఆయన దగ్గర మర్మం అనేది ఏదీ లేదండి. మొన్న ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ ఒక వీడియో పంపించారండి. ఏంటంటే ఆ వీడియో పాపం ఒక పెద్ద ఆయన, ముసలాయన, పాపం పాస్టర్ గారు అనుకుంటా ఆయన, భవానీ మాల వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడటండి. తెలుసా మీకు? చూసారా? భవానీ మాల వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పాడు. మరి అతనిది కూడా అదే ఊరు అనుకుంటా, అందరిది ఒకే గ్రామం అనుకుంటా. ఇప్పుడు గ్రామంలో ఉన్న వ్యక్తులు తెలుస్తారా తెలియదా చెప్పండి? ఇప్పుడు నాది పొలమూరండి, మా ఊళ్ళో వాళ్ళు నాకు తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు నాతో మాట్లాడేవాడు ఎవరైనా మాల వేసుకున్నాడు అనుకోండి, ఫర్ సపోజ్ వ్యక్తిగతంగా ఆడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఏమంటాం? మరి ఇవన్నీ ఎందుకురా, ఇలా బట్టలు మార్చుకోవటం వల్ల ఏదో కొన్ని రోజుల వల్ల ఏంటి ఉపయోగం? ఇవి తీసిన తర్వాత మళ్ళీ నీ ప్రవర్తన మామూలే కదరా, అరే ఇది కాదురా, మనస్సు మారాలరా. అది మారినప్పుడు మనం ఇలాంటివన్నీ చేయవలసిన అవసరం లేదురా అని సహజంగా మాట్లాడుకుంటామా, మాట్లాడమా? అలా మాట్లాడాడండి పెద్ద ఆయన. ఈ కుర్రోళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇన్ని గుడి దగ్గరికి లాక్కొచ్చేసారండి. ఎవరిని? ఈ పెద్ద ఆయన్ని గుడి దగ్గరికి రాసిపచ్చి
చేతిలో దుర్గమ్మ తల్లి పొట్టు ఉంటది కదా, కుంకుమ, ఆ పళ్ళు పెట్టి, దుర్గమ్మ నేను తప్పు చేశాను, నీ భక్తుల దగ్గరకు వచ్చి మా మతంలోకి రమ్మని చెప్పాను కనుక ఈ రోజు నుంచి నేను బైబిల్ పట్టుకోను, నేను చర్చికి వెళ్ళను. ఒకవేళ నేను బైబిల్ పట్టుకున్నా, గుడికి వెళ్ళినా, మా యేసుబాబు చచ్చిపోయినంత తొట్టు. ఇదే ఆడు మాట్లాడింది. వాళ్ళు చెప్పమంటాం, ఈయన చెప్పటం. ఈయన ఒంటరోడు అయిపోడు, ముసలోడు, ఏమి వాదించలేడు. పోనీ పోనీ మనలాగైనా ఇప్పుడు తాతయ్య గారు ఉన్నారనుకోండి, కొంచెం ఏదో మనం వాక్యం చెప్తున్నాం గనక, వాక్యంలో ఆయనకి సత్యంలో గ్రిప్ ఉంది గనక కాస్త అయినా ఆయన వాదించగలడు. ఇప్పుడు ఆయన అసలకే సత్యం తెలియదు, దేవుడు తెలుసు తప్ప వాక్యపు లోతులు అతనికి తెలియక పాపం వాళ్ళు చెప్తున్నట్టు బొట్టెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పమన్న మాటలన్నీ చెబుతూ ఏమన్నాడంటేనండి, నోవహు మద్యం సేవించి పడుకుండిపోతాడు కదా తన గదిలో. అప్పుడు తన కూతుళ్ళు వెళ్ళి తనతో, మరి సర్వలోక మర్యాద చొప్పున మనకు పిల్లలు కావాలి కదా, ఆ పిల్లలు కావాలి అంటే మనం ఏం చేయాలి, మన తండ్రితోనే వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిన సంఘటన చదవమంటారండి. ఇప్పుడు ఇది అసలు బైబిలా, ఇది అసలు వాస్తవమా? ఎంత చెడ్డ కార్యం దీంట్లో ఉంటే ఇది బైబిల్ ఏంటి అన్న వాదన అదంతా పూర్తిగా లేదు కదండి రమేష్ గారు, ఏదో కొంత మట్టికే ఉంది దాంట్లో. వాళ్ళ వాక్యం చదివించటం మాత్రం నేను విన్నాను. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో అశ్లీలత చెడ్డది అనేది ఉంది కనుక ఇది అసలు దైవ గ్రంథము కానే కాదు. అసలు ఆ అశ్లీలత లేకపోతే నువ్వు అనుకుంటున్నావు చూడ, అది అసలు అశ్లీలం కాదు. దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వాటిని వ్రాసాడు. దేవుడు మంచోడు. ఇప్పుడు నా కొడుక్కి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాను అనుకోండి, నా కొడుకు గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్తానా? నేను చెప్పను. ఏమంటాను? అసలు నా కొడుకులు అంటాడు ప్రపంచంలో ఎవడో ఉండడు అంటాను. అంతే నేను. అంతేనా? అంటే వాడిలో ఉన్న చెడు చెప్తానా, మంచి చెప్తానా? లేని మంచి కూడా కల్పించి చెప్పేస్తాను. కానీ పరలోకపు తండ్రి అలాంటి వాడు. ఏ మచ్చ, ఏ ఛాయ, అసలు ఆయనలో భేదం అంటూ కూడా ఏమి, అసలు ఆయన అంత గొప్పవాడు. ఎగాన జగాన ఎవడు, అందుకే వన్ అండ్ ఓన్లీ అంటాడు ఆయన ఎప్పుడు కూడా. యెహోవానైనా నేను నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాను, నా మాట అవునంటే అవును, కాదంటే. ఎందుకు రాశాడో తెలుసా? తన పిల్లలు చేసిన చెడు రాశాడు, తన పిల్లలు చేసిన మంచి కూడా రాశాడు. ఆ మంచిని చూసి నువ్వు ఆయన దగ్గరికి వెళతావని, ఈ చెడును చూసి ఆయన ఎలా బాధపడ్డాడో అలాంటి చరిత్ర, అలాంటి చెడ్డ కార్యాలు నీ జీవితంలో మరలా పునరావృతం కాకుండా, ఆ పితరులు చేసిన ఘోరాలు, నేరాలు, పాపాలు మరలా మనందరి జీవితాలలో కనపడకుండా మనం బ్రతికి దేవుణ్ణి సంతోష పెడతామని బుద్ధి కలగడానికి రాశాడు. చదువుకుంటున్నోడికి ఆ చదువు రాకుండా ఎక్కడో పాలేతనం చేస్తున్నాడు చూపిస్తాం. ఎందుకు చూపిస్తాం? ఎందుకు చూపించాం? ఒరేయ్, నువ్వు జాగ్రత్తగా చదువుకోకపోతే నీకు కూడా పట్టేది అదే గతి. దేవుడు కూడా నీకు జాగ్రత్త కలిగించడానికి రాశాడు తప్ప, తన పిల్లలు చేసిన చెడ్డ కార్యాన్ని బట్టి వారికి వచ్చిన నష్టాన్ని కూడా రాశాడు తప్ప, అది అశ్లీలం మాత్రం నీకు బుద్ధి కలగడానికి. అది వీడికి అర్థం కాక బైబిల్లో ఏముందట, అశ్లీలత ఉందా? ఆయన గొప్పవాడు. ఆయన పిల్లలు చేసిన మంచి రాశాడు, ఆయన పిల్లలు చేసిన చెడు, ఆయన పిల్లలు మంచి చేస్తే ఆయన ఎంత పొంగిపోతున్నాడో కూడా చెప్పాడు. ఆ పిల్లలు చెడ్డ చేసినప్పుడు వాళ్ళ మీదకి ఎంతటి భయంకరమైన శిక్షలు వచ్చాయో కూడా రాశాడండి. పాపం ఆయనకి ఇలా వాదించటం, ఇలాగా చక్కగా గద్దించి వాక్యం చెప్పడం చేతగాక వాళ్ళు చెప్పినట్టు బొట్టెట్టేసుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టు ఇంకెప్పుడు బైబిల్ ముట్టుకోనని. అంటే ఆయన బయటికి వెళ్ళిన తర్వాత అలా చేస్తాడని కాదులేండి.
కానీ ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఇలాంటి పరిస్థితి రేపొద్దున మనకైనా ఎదురవ్వచ్చు. మరి మనము కూడా ఏం చేయాలి? వాదించాలి కదా. వాడికి ఉన్న నిజమేంటో చెప్పాలి కదా. ఆ సందర్భం ఎందుకు బైబిల్లో రాయవలసి వచ్చిందో వాడికి వివరించాలి కదండి. అజ్ఞానముగా మాట్లాడు ప్రతి వాని నోరు ఏం చేయాలి? ముయించాలి. అలానే గొడవకి వెళ్ళమని కాదు. వాడు కోరుండి మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం? వెళ్ళి తొడగొట్టి పిలవద్దు. వాడు వస్తే మాత్రం విడిచిపెట్టద్దు. మనం ఎవరి జోలికే వెళ్ళాం. మన క్రీస్తు మనకి నేర్పింది ఏంటో తెలుసా? ప్రేమ. ఆయన పుట్టిన వాడిని కూడా ఉమ్ము వేశారటండి ఆయన మీద. ఆయన్ని గుద్ది ముట్టి నిన్ను కొట్టిన వాడెవడో చెప్పను కూడా అపహాసం చేశారటండి. కానీ ఆయన ఎంత గొప్పవాడండి. ఆఖరికి చనిపోతూ చనిపోతూ అన్నమాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఆయన గొప్ప మనసు అండి. అలాంటి గొప్ప మనసే క్రైస్తవ్యానికి పరిచయం చేశారండి. కానీ ఆ మనసును అర్థం చేసుకోకుండా ఎంతో మంది ఆకతాయిలు మనల్ని కూడా రోడ్డు మీదకి లాగాలని చూస్తున్నారండి. ఇది కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళే మార్గం కాదు. ప్రేమను పంచేది, ప్రేమను కురిపించేది, సాటి మనిషికి అవసరతలో సహాయం చేసేది. తన దేహాన్ని ఎలా ఒకడు ప్రేమించుకుంటాడో అలాగే ఎదుటివాడిని కూడా ప్రేమించమని దేవుడు నేర్పించాడే తప్ప నీ కోసం అనేకుల్ని చంపకు. నువ్వు అనేకుల కోసం అవసరం అయితే నువ్వే చచ్చిపో అన్న మాటలే గాంధీకి నచ్చి అందరి కోసం అతను బలవడానికి సిద్ధపడ్డాడు తప్ప అనేకులు చావుకు మాత్రం ఆయన కోరుకోలేదు. ఎంత గొప్ప మార్గం అండి ఇది. ఇంత గొప్ప మనసు యేసు మాత్రమే పరిచయం చేశాడండి. కానీ ఈ ప్రపంచం, కొంతమంది మత ఛాందసవాదులు, ద్రోహులు, మూర్ఖులు దేవుని యొక్క ఉద్దేశాలని మంట గలపడానికి సైతాను ఏజెంట్లండి వీళ్ళంతా. కనుక ఇలాంటి వారిని అందరిని ఎదిరించాలి అంటే మనకేముండాలి? మనకేమన్నా రాకపోతే కుదురుద్దాం? మనల్ని బ్రతకనిస్తారా చెప్పండి? కనుక ఇంకేమంటున్నాడో చూద్దాం. ఎక్కడి వరకు వచ్చామండి మనం? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. 29వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. అసహ్యులు ఎవరటండి దేవుని దృష్టికి? దేవుని దృష్టికి అసహ్యులు ఎవరండి? జ్ఞానము వారికి అసహ్యమాయను. జ్ఞానం అంటే ఏంటి? వాక్యం. ఏమంటే వాక్యాన్ని వినని వారు కూడా ఉంటారా? ఉంటారు. కిందన ఇంకో బ్యాచ్ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయే. వింటారు గాని విన్న మాటల ప్రకారం చెయ్యని వారు ఒకరు, అసలు వినని వారు కూడా ఉంటారట. ఉంటారా? అవునండి. వాక్యాన్ని చెబితే హేళన చేస్తారు. వాక్యం చెప్తే ఏం చేస్తారండి? హేళన, అపహాసం చేస్తారు. ఈ సందర్భం పౌలు గారికి ఏర్పడింది. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. దేవుని దృష్టికి అసహ్యులు ఎవరో తెలుసా? వాక్యాన్ని అపహాసం చేసేవారు దేవుని దృష్టికి అసహ్యులు.
వాక్యము విన్న దేవుని యందు భయభక్తులు లేని వారు కూడా అసహ్యులే. చాలా మంది వాక్యం వింటారు, కానీ దేవుని ఎడల భయము భక్తి వారికి ఉండదు. వారు కూడా అసహ్యులే. ఏమంటున్నాడండి? మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అంటే ఎటకారం చేస్తున్నారంట. కూర్చుని ఏమంటున్నారు? ఏం చెప్పావు మళ్ళీ చెప్పు, ఏం చెప్పావు మళ్ళీ చెప్పోసారి మాకు వినపడలేదు అంటున్నారట. ఎవరో కొందరు అసహ్యులీళ్ళు. దేవుని వాక్యాన్ని అపహాసం చేసేవాడు, దేవుని వాక్యాన్ని విననివాడు, విని దానికి వంకలు పెట్టేవాడు ఎవరు? ఇప్పుడు అసహ్యుడు దేవుని దృష్టికి. వాక్యాన్ని విని కూడా క్రమ పద్ధతిలో తన జీవితాన్ని పెట్టుకోని వాడు కూడా అసహ్యుడే. కిందనంటున్నాడు, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడటండి. బాధపడ్డాడు. వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయానంటే అర్థం ఏంటి? మీరు నా మాట వింటలేదనే కదా. వెళ్ళిపోయాడట పౌలు. ఎంత గొప్పవాడండి ఆయన, ఎన్ని మంచి మాటలు చెప్పాడండి. అసలు ఏం చెబితే వీరు హేళన చేశారండి? మృతుల పునరుత్థానము గురించి, చనిపోయిన తరువాత మనిషి చరిత్రను చెబుతుంటే ఆ చరిత్రను ఏం చేశారు వీళ్ళు? అపహాసం చేశారు. ఎంత గొప్ప విషయం అండి అది. మరో లోకాన్ని గురించిన సంగతులు మనిషికి చెబుతుంటే మనుషులు ఏం చేశారట? అపహాసం చేశారు. దేవుని వాక్యాన్ని ఎగతాళి చేసేవాడు కూడా, దేవుని వాక్యాన్ని అపహాసం చేసేవాడు కూడా, వాక్యాన్ని విని తన ప్రవర్తనని దిద్దుకోనివాడు కూడా దేవుని దృష్టికి ఎవరో? అసహ్యుడు. ఇంకేంటో చూద్దాం, ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనకకు త్రోసివేసితివి. ఏమంటున్నాడండి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. వాక్యం ఏంటంటే మన బ్రతుకులను ఏం చేద్ది? దిద్దుతుంది. ఈ దిద్దుబాటుని ఏం చేయాలి? మనం అసహించుకోకూడదు. అసహించుకోవాలా? గుమ్మని నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, కొన్ని సందర్భాల్లో మీకు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంత కఠినంగా మాట్లాడేస్తే ఎలాగండి? మరి ఏం చేయాలి? మాట్లాడాలి. అన్నిసార్లు మెత్తగానే మాట్లాడితే, మరి అన్నిసార్లు ఆడుకోండ్రా గ్రౌండ్లు అంటే పాఠం ఎప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు ఏం చేయాలి? ఒకటి వేస్తూ ఉండాలి. పౌలు గారు కూడా చెప్పారు, మీ దగ్గరికి నేను ఇక్కడి నుంచి బెత్తంతో వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అన్నాడా? అంటే అప్పటి వరకు బెత్తంతో వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఇక మారకపోయేసరికి ఏం పట్టుకెళ్ళాలనుకుంటున్నాడు? ఇక నేను బెత్తంతో వస్తాను. కఠినంగా ఉన్నప్పుడు కూడా మనం స్వీకరించాలి. ముందు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ముందు మాకు కూడా అయ్యే పాఠాలు చెప్పేవారండి. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాన్న ఎప్పుడూ కూడా మీరు వెంటనే మీకు ఎవడన్నా మైక్ ఇవ్వగానే 1000 ఏండ్ల పరిపాలన అనకండ్రా అనేవారు మమ్మల్ని. ముందు వచ్చి మాకు ఫస్ట్ క్లాస్ ఇదే. మీరు అప్పుడు 12 రోజులు 13 రోజులు ఉండేది బైబిల్ ట్రైనింగ్. గురువుగారు వచ్చేవారు, నాన్న మీరు ఈ పాఠాలన్నీ చాలా బాగుంటాయి, మీరు విన్న తరువాత మరి వెంటనే పెద్ద పెద్ద పాఠాలు చెప్పేయకండి. 1000 ఏండ్ల పరిపాలన, 666, అంత్యక్రీస్తు ఇవి చెప్పకండి. మానవుడు కారణ జనుడా, నువ్వెందుకు పుట్టావు, చనిపోతే బ్రతుకుందా, ఇలాంటివే చెప్పండి. ఒక 10-15 పాఠాలు చెప్పిన తర్వాత అప్పుడేం చేయండి మీరు? ఇప్పుడు 10-15 పాఠాలు ఒప్పుకున్నవాడు 666 కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒప్పుకోవాలి. అంతే. ముందే 666 అన్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు? వద్దులే బాబు ఈయన ఎప్పుడు పిలవకండి అంటాడు. ఇక ముందుగా ఏం చేయాలి? ముందు నెమ్మదిగా ఎక్కించాలి. అప్పుడు డోస్ పెంచాలి.
డోసు పెంచినప్పుడు కూడా ఏం చేయాలి? నువ్వు దిద్దుకోవాలి. అదే అంటున్నాడు, దిద్దుబాటు నీకు. నీవు నీ మాటలను నీ వెనుకకు, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసి, అంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసే వాళ్ళు కూడా దేవుడి దృష్టికి ఎవరు? అసహ్యులు. వాక్యాన్ని అపహాసం చేసేవాళ్ళు అసహ్యులు. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కూడా అసహ్యులు. వాక్యం విన్నప్పుడు ఏదైనా దిద్దుకోవలసిన విషయం ఉంటే, సరిచేసుకోవలసిన విషయం ఉంటే సరిచేసుకోని వారు కూడా అసహ్యులే. ఇంకా 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 ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారి గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. నీతిమంతుల మీద కఠినమైన మాటలు పలికేవాడు కూడా ఎవరో? అసహ్యుడు. అవునండి, ఏం చేస్తారట? నీతిమంతుల మీద ఏం పలుకుతారట? కఠోరమైన. కఠినమైన దానికి కఠోరమైన దానికి తేడా తెలుసా మీకు? కఠినమైన మాటలంటే వినగలం, కఠోరమైన మాటలంటే అర్థం ఏంటో తెలుసా? ఏదన్నా ఒక సందర్భాన్ని చెప్తున్నాడు అనుకోండి, ఒరే బాబు ఇంక చెప్పకరా, నేను తట్టుకోలేను. ఇక నువ్వు చెప్పకంటే ఆ మాటలు ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎవరి మీద చెప్పకూడదు ఈ కఠోరమైన మాటలు? ఎవరు? లోకంలో ఉన్నోడు కోసం చెప్పు, దేవుడు ఏమీ అనుకోడు. దేవుని పనిలో ఉన్నవాడి విషయమై నువ్వు ఏలు పెట్టావో నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? ఇప్పుడు అసహ్యుడుగా మారిపోతాడు. నేను రాసుకొచ్చినా దేవుడు రాసినాయా? నేనేం రాసుకోలేదు. ఆయన రాసిని బయటికి తీసి మీకు చెప్తున్నాను అంతే. ఏమన్నాడండి? మళ్ళీ చదవండి. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. ఎందుకంటే ఆ పెదాలని దేవుడే మూసియలేక నోరు పడిపోయేటట్టు చెయ్యాలి. మూయబడునుగాక అంటే ఆ మాట క్లాసికల్ గా మనకు అక్కడ ఉందగా. మూయబడ్డం అంటే ఇలా ఉండడం కాదు, ఇక మాటలు రాకూడదు వాడి నోటంట, నోరు పడిపోవాలంతే. ఇక ఎందుకు? అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమై. వినలేమండి అసలు. ఏమండి చెప్పకండి, మా మనసు గాయం అయిపోతుందండి అలాంటి మాట. నిజమండి. ఎవరి మీద చెప్పకూడదు అలాంటి మాటలు? కఠోరమైన మాటలు, వినలేని మాటలు, అసహ్యమైన మాటలు ఎవరి మీద చెప్పకూడదు? నీతిమంతుల మీద చెప్పకూడదు. ఒకడు దేవుని కొరకు బ్రతికేవాడంటే సమాజానికి ఎలా మారిపోయిందో తెలుసా? వెరీ వెరీ చీప్. కానీ మన వెనకాల ఎవరున్నారు? దేవుడు. ఒక నీతిమంతుని వెనకాల ఉండేది ఎవరో తెలుసా? ఈ ప్రభుత్వం కాదు, ఈ లోక రక్షణా దళం కాదు, డబ్బు బలం కాదు, పరపతి కాదు, కండబలం, అండబలం. అంతకంటే ఎవరున్నారు తెలుసా? ఒక నీతిమంతుడి వెనకాల దేవుడు ఉంటాడు. కనుక ఈ అసహ్యులు ఏం చేస్తారు? ఎవరి మీద పడతారు ఇప్పుడు? నీతిమంతుల మీద ఎవరైతే కఠోరమైన మాటలు పలుకుతున్నారో అప్పుడు మీకు వెంటనే అర్థమైపోవాలి, వీడు నీతిమంతుడు కానే కాదు. నీతిమంతుడు ఎప్పుడు మరొకడు గురించి చెడ్డగా మాట్లాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్లైన్ చేసేయాలంతే. ఒక నీతిమంతుడు అని ఎవరికైనా మీరు ఒక టైటిల్ ఇచ్చారు అంటే ఆ టైటిల్లో ఉన్న భావం ఏంటో తెలుసా? నీతిమంతుడు ఎదుటోడు జోలికి వెళ్ళడు అసలు. మీరు నాకు చరిత్రలో చూపించండి, ఏ నీతిమంతుడు ఎవరి జోలికి వెళ్ళాడా? నీతిమంతుడు బలైపోతా ఉంటాడండి. యేసుప్రభు నీతిమంతుడేనా? ఏమైపోయాడు? బలైపోతాడు అంతే. యోహాన్ నీతిమంతుడేనా?
బలైపోతాడు అంతే. ఇలాగ మీరు భక్తుల చరిత్ర, నీతిమంతుల చరిత్ర అంతా చూసుకోండి. వీడెవ్వడిని బలి చేయలేడు, వీళ్ళే బలైపోతూ ఉంటారు. ఎందుకు? వీడికి నేరస్థాపన చేసే రైటు లేదు, ఫైట్ చేసే రైటు లేదు, రివెంజ్ తీర్చుకునే రైట్ అంతకంటే లేదు గనుక అలా కూర్చుని ఉంటాడు. సమాజం ఏమంటది? ఏమీ మాట్లాడటం లేదంటే ఇదేదో తేడా బేరం కదండి అంటాడు. అంటే ఇప్పుడు మౌని అయి ఉన్నాడట ఎవరో, ఆయన మీద ఏదైనా నేరం మోపాలని ఓ పాపం చేసిందని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్తాడు? ఎలాగైనా సరే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇరికిచ్చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? తల కింద కొంచుకుని ఏవో రాసుకుంటున్నాడంట. దొరికేసాడు, గట్టిగా దొరికేసాడు. ఇప్పుడే అడగాలనుకున్నారు వాళ్ళు. అంటే ఏ సమాధానం చెప్పకపోతే తప్పు చేసినట్టేనా? నీతిమంతుడు కదా, మరి రైట్ లేదు. పగ తీర్చుట నా పని, నువ్వెందుకు ఓ ఉరకలేస్తున్నావు? దావీదు గారిని కొడుకే తవరుతున్నాడండి. ఓ పక్కన కొడుకు మొన్నటిదాకా ఎవరు తరివేరు? సౌలు తరిమేడండి. నీతిమంతుడండి ఎవరో? దావీదు. నిజమండి, నీతిమంతుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే, ఈడు బాబు ఎవ్వడికి హాని తలపెట్టడు. హాని తలపెట్టిన వాడెవ్వడు నీతిమంతుడు కానే, దుర్మార్గుడు సహితము హాని తలపెట్టడు. సౌలు దుర్మార్గుడా? అప్పటికి అపవిత్రాత్మ వచ్చేసిందా రాలేదా? ఏమండి యోహాను గారు, వచ్చేసిందా? ఎప్పుడైతే అపవిత్రాత్మ వచ్చేసిందో అప్పుడు ఎవరు? దుర్మార్గుడు, దుష్టుడు. ఎవరో? నీతిమంతుడు ఎవరు? దావీదు. ఇప్పుడు దొరికినప్పుడు చంపేయచ్చా? నీతిమంతుడు దుష్టుడిని మట్టు పెట్టేయచ్చా? మట్టు పెట్టొచ్చు. కానీ నీతిమంతుడు ఎంత మంచోడో తెలుసా? నీతిమంతుడికే కీడు చేయకపోవడం అనుకోవటం తర్వాత విషయం. అసలు ఒక దుష్టుణ్ణి కూడా ఏం చేయడు వాడు. ఈ రోజు నీతి ఎలా ఉందో తెలుసా? ఈ నీతిమంతులంట ఎండగట్టేస్తారట. ఈ నీతిమంతులు ఏం చేస్తారట? తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించొద్దండి అంటున్నాడు. అసలు దావీదునే చంపేయడానికి ట్రై చేస్తుంటే, ఆడు దుష్టుడైతే పదవులోంచి తీసేస్తే, ఇప్పుడు దొరికిపోతే ఇప్పుడు ఏం చేయాలి? వస్త్రపు చెంగు మాత్రం కోసి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆనవాళ్ళకి, సౌలా నువ్వు నాకు దొరికావు, నేను చంపేయగలను నిన్ను, కానీ నిన్నేం చేశాను చెప్పలేదు. అలాగని ఆ వస్త్రపు చెంగు కొయ్యటంలోనే ఎంత మ్యాటర్ ఉంటది. ఒక నీతిమంతుడు అదే చేస్తాడు. నీతిమంతుడు కానివాడు ఎలా ఉంటాడట? నీతిమంతుల మీద కఠోరమైన మాటలు, అసలు సహించలేని మాటలు, భరించలేని మాటలు మాట్లాడేస్తాడంతే. మాటదేముందండి, ఎంత మాట అయినా. అందుకే చెప్పాడండి, ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని, నాలుక అగ్నియే ఇది ప్రకృతి చక్రమునకు ఏం పెట్టేస్తుంది? చిచ్చు పెట్టేస్తుంది. దేవుడు చెప్పాడు. అందుకని దీనికి ఏమేయమన్నాడు? కళ్ళెం వేసియండి అంటే ఎవరేస్తున్నారు చెప్పండి? కళ్ళెం వేయాలి నాలుగుకి. నాలుకను భద్రము చేసుకుని వాడు కీడు నుండి తన ప్రాణమును. అసహ్యులు ఏం చేస్తారో తెలుసా? వినలేని మాటలు మాట్లాడతారు. అదే చెప్తున్నాడు కదా, అబద్ధికులు పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. నీవు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు, నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి కంటకుండా నీ సన్నిధి చాటున వారిని ఎవరిని దాస్తాడు? దేవుడు దాచేస్తాడు. దేవుడు దాచాడన్న సంగతి మనకి తెలుసా? మనకు తెలీదు. ఇంకేమంటున్నాడు చూద్దామండి. ఇప్పటికి ఏమేం చదువుకున్నాం మనం? అసహ్యులు ఎవరు? అవండి ఏమేం చెప్పుకున్నాం ఇప్పటికి? మరి మీరు చెప్పండి. నాకు ఆనందం. మీరు బాగా వింటున్నారు అనుకోండి, అప్పుడు నేను అనుకుంటాను అనమాట, బాబు నేను ఏం అడిగినా చెప్పేస్తారు,
వీళ్ళకి మంచి పాఠం చెప్పాలి అనుకుంటాను. అప్పుడప్పుడు నేను గ్యాస్ వేసేస్తా ఉంటాను, తెలుసా మీకు? ఎప్పుడైనా చూసుకున్నారా? అసలు మీకు తెలిస్తే కదా ఈయన ఏం చెప్తున్నాడు అంట. అవునా కదా? మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను కూడా ఏం చెప్పగలను, కసరత్తు చేస్తానన్నమాట. వస్తారు మహాసైన్యం, దేవుని సైన్యం వస్తారు, వీళ్ళని ఏమైనా సరే ఏం చేయాలి, బాగా చెప్పాలి అనుకుంటాను. అప్పుడప్పుడు మీరు కాడి అడేసారనుకో, నేను పడేస్తాను. అంతేనా? మీరు వినాలి, అడిగిన దానికల్లా సమాధానాలు చెప్పాలి. అప్పుడు ఒక సంఘానికి వెళుతూ ఉంటేనండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం అనగానే 6, 5, 10 మంది చదువుతూ ఉంటారు పిల్లలు. మనోళ్ళే, నేను చదవను బాబా, అయ్యి బాబా నాకు సిగ్గు. ఏంటిది? నిజం, వెళ్ళండి కొన్ని చర్చిలకి, అధ్యాయం వచ్చి నుంచి చెప్పగానే ఏం చేస్తారో అప్పుడు పాస్టర్ గారు అంటాడు, ఏమన్నా తెలుసా, అమ్మ అంతమంది కాదు, ఎవరో ఒకరో ఇక్కడ ఒకరో చదవరో. భయమా? దేవుడు పొంగిపోవాలి. నిజమండి, దేవుడు గురించి చిన్ని చిన్ని కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు ఏమైపోతాడు తెలుసా? పోటీ పడిపోవాలన్నమాట. ఒక్కరిని చదవమంటే 10 మంది ఇక్కడ ఏమంటే వాక్యపట్నం చదవమని అనుకో, రకరకాల కారణాలు చెప్తారు. అందుకే చదివేనే మళ్ళీ మళ్ళీ చదివించాలి. లేదు, పాట అనగానే గట్టిగా పాడాలి. ఎవరు పాట పాడేవాడు ఒకడే పాడతాడు అంతే, మిగతా వాళ్ళు ఏమో పక్క వాళ్ళు చెవులు కొరికేస్తూ ఉంటారు. పాడరే, అందరూ కలిసి పాడరే. వీళ్ళేమో ట్రాక్ వద్దురా అందరినీ పాడించండి అంటే, అబ్బే మాకు పెగలతో స్వరం అంటారు వీళ్ళు. అందరూ పాడాలి. ప్రార్థన అనగానే రొట్టు గురించి ప్రార్థన చేయమన్నాను అనుకో, ఆవిడ ప్రార్థన చేసిందో ఆమెనందో తెలీదు. అప్పుడు ఆవిడ వంక చూడాలన్నమాట. నేను చూసిన తర్వాత ఈ పెదాలు కదులుతులేదు అంటే అర్థం ఏంటి? ప్రార్థన అయిపోయింది. సరే నెక్స్ట్, ప్రభు రక్తం పట్టుకెళ్ళండి అనాలి. నేను ప్రార్థన అనగానే గట్టిగా చెయ్యాలి. నేను ప్రసంగం ఏమంటే మైక్ తీసినా గట్టిగా మాట్లాడతానా? నేను మాట్లాడతానా? మాట్లాడతాను. మీరేటండి పోనీ మైక్ అక్కడ దాకా కట్టరమ్మంటారా? పట్టుకొస్తాం, నో ప్రాబ్లం. ప్రార్థన అనగానే మీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. వింటున్నాడు ఆయన, ఏంటి నా కూతురు ఎలా చేస్తుంది, నా కొడుకు ఎలా చేస్తున్నాడేంటి? వారి కంఠస్వరము వలన ఏమన్నాడు? ఎవరి కంఠస్వరము వలన? ఎందుకే పరలోకం ఏమన్నా ఆళ్ళదా మందా? మరి పరలోకంలో స్థానం లేని వాళ్లే కంఠస్వరము వలన అంత గట్టిగా పునాదులు ఎదిరిపోయేలాగా భజన చేస్తుంటే పరలోకం నీదైనప్పుడు నోరు పెగలదే? చూసారా? గట్టిగా ప్రార్థన చేయాలి మీరు, గట్టిగా. కొంతమంది ముందే చెప్తారు, ఏమంటే నాకు మాత్రం ప్రార్థన ఇవ్వకండి. మనం బాగా షైన్ అవ్వాలి, బాగా ఆయన దాంట్లో మనం అభివృద్ధి చెందాలి. పరలోకంలో దేవదూతలు వాళ్ళది కాదు పరలోకం. ఆ పరలోకం ఇవ్వనతికే కదా ఆడు బయలుదేరాడు మన మీద యుద్ధానికి. మనకిస్తానన్నందుకే కదా ఈ రోజుకి మన మీద కత్తి కట్టుకుని రెడీగా ఉన్నాడు, ఏ క్షణాన్న ఎవరినైనా వేసేద్దామని. మరి పరలోకం మందైనప్పుడు మనం ఎంత ఇదిగా ఉండాలి, మనం ఎంత గట్టిగా పోరాటం చేయాలి చెప్పండి. రే సైకిల్ కొంటానంటే ఈడు ఇంక చదువుతాడు, రాత్రి పగలు నీకు అర్థమవుతుందో లేదో కూడా తెలుతావు, కొత్తగా ముందు పెట్టుకుని అని చదివేస్తా ఉంటాడు. సైకిల్ ప్రభావం అది. సైకిల్ ఎత్తానందుకే ఇంత గట్టిగా చదివితే పరలోకం ఎత్తానంటే ఎంత గట్టిగా ప్రార్థన చేయాలి చెప్పండి. ఆ గట్టిగా చేసిన ప్రార్థనకైనా పరలోకం వచ్చేయాలండి మనక. అవునా కదా? అవును, అన్నా చేసిన ప్రార్థనకి ఫ్లాట్ అయిపోయాడు. ఎవరో ఏడ్చేస్తుందంట ఊరికేనే. అమ్మా ఏమన్నా తినొచ్చావా, ఏమన్నా తినరాకపోతే వెళ్ళి తినరా అమ్మా, ఎందుకమ్మా ఇలా పడి ఏడుస్తున్నావు ఇక్కడ అంటే, నేను వెళ్ళను, నేను ప్రార్థనే చేస్తా ఉంటానని ప్రార్థన చేసేస్తుంది. అప్పుడు ఈయన అనుకున్నాడంటే యాజకుడు, బాగా ద్రాక్షారసం తాగేసి వచ్చేసింది, ఏం చేస్తుందో కూడా అంటే తాగింది అనుకుంటున్నాడంటే తన పరిస్థితి తాగిన వాడు యాక్ట్ చేస్తాడు చూసారా, ఆ టైప్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంక బల్లన్నా గుద్దేస్తుంది,
ఈ తలకాయ నేలకన్నా వేసుకుని కొట్టేస్తుంది, ఏమైనా చేసేస్తుంది. ఇంకా అంతే. వెంటనే గ్రాంటెడ్, వెంటనే వాక్కొచ్చింది ఎవరికి? బాబు ఆవిడ లేపు బాబు, ఆవిడ అడిగినట్టుగా ఆవిడ కొడుకును. వెంటనేనా? అంటే మనం చేసే పనికి దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడా? మరి మీరు రియాక్ట్ అయ్యేట్టుగా చేస్తున్నారా? ఇక్కడ మాట్లాడరు మీరు. రియాక్ట్ అవుతాడు ఆయన. ఆయన్ని రియాక్ట్ చెయ్యాలి. ఎంత దూరం అండి ఏలేశ్వరం? 600 700 ఖర్చు అయిపోతుందండి. ఈ బాధ భరించలేక నేను బండి వేసుకెళ్ళామండి, చూసారు కళ్ళు వాసిపోయినాయి. ఎవరి కోసం అనుకుంటున్నారు కష్టం? ఎవరి కోసం? మన కష్టాన్ని చూసి దేవుడు ఏమవ్వాలి? ఇంత దూరం వచ్చి వీడు వాక్యాన్ని చెప్పాలా? అవును, మరి ఒక ఆత్మ యొక్క ఆసక్తిని తీర్చాలి అంటే వాడెక్కడో ఉన్నాడు. తల్లి గాని తండ్రి గాని ఎవ్వరూ ఒప్పుకోరు ఈ వాక్యాన్ని. ఎంతో సహకారం చేస్తున్నాడు, కానీ ఆ బిడ్డలో ఉన్న ధ్యాస ఏంటో తెలుసా? నేను ఇంతమందికి నా కష్టాన్ని ఇస్తున్నాను కదా, ఇన్ని లక్షల రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను కదా, కనీసం నా ఊరిని నేను బాగు చేసుకోలేనా? నా ఊర్లో వాక్యం వినపడదా? నా ఊర్లో ఎవడు వాక్యం వినిపిస్తాడు? అది నాలో చెప్పలేకపోతున్నాడు, కానీ వాడు భావం మాత్రం అదే. ఒకరోజు మనసులో మాట అడిగాను, అడగగానే వండర్ అయిపోయాడండి నిజంగాను. మరి తీర్చాలి కదా, ఆ ఆత్మను నిలబెట్టాలి కదా. ఆ ఊర్లో మారేరో లేదో తర్వాత సంగతి విషయం. ఆ ఊర్లో ఒకడు పుట్టాడు అంటే, వాడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు అంటే వాడి ఆశ ఏంటి? నా గ్రామంలో ఈ సత్య సువార్త మీరు దాన్ని నిలబెడతానంటే నేను ఎంతైనా ఖర్చు పెడతానన్నాడు. నిన్న కూడా వెళుతుంటే మీకు డబ్బులు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు మళ్ళీ. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి బాబు, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తాను. ఎవరి కోసం? ఆయన పని ఆయన చేస్తే నా పని నేను, మీ పని మీరు చేయాలి. ఆ పనులను చూసి దేవుడు వెంటనే రియాక్ట్ అవ్వాలన్నమాట. అవునా కదా? అవునా? మరి ఏది రియాక్ట్ అయ్యేట్టుగా మన పనులేవి? పాపం నా గురించి మీరు అందరూ బాధపడతారు నాకు తెలుసు. మరి వెళ్ళకపోతే ఎలాగా? అంత దూరం వెళ్ళటం కష్టమే. అక్కడ కూడా వాళ్ళు బాధపడుతున్నారు, సార్ క్లాస్ వేరే రోజుకి మార్చండి, మీరు రాత్రి ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ రేపు ఆరాధనలో మాట్లాడడం అంటే చాలా కష్టం, మాకు వేరే రోజు మార్చండి అన్నారు. అయితే అక్కడ ఉన్న చిన్న లింక్ ఏంటో తెలుసా? నేను ఎందుకు ఆ రోజు పెట్టానో తెలుసా? శనివారం రాత్రి అయితే జైశాలి గారు మాట్లాడతారు. ఆ మాటలు వేసి చూపించటం వల్ల కొంతమంది దేవుని వాక్యానికి ఆకర్షింపబడతారు. నేను వేరే రోజు పెట్టగలను, నా ప్రసంగం మాత్రమే చెప్పుకుని రాగలను. నేను శనివారం వెళ్ళటం వల్ల ఈయన ప్రసంగాన్ని కూడా కొంతసేపు నేను వినిపించగలను. అప్పుడు నేను అన్నాను, కొంతకాలం సంఘం బలపడే వరకు నేనేం చేస్తాను? ఇలాగనే ఫాలో అవుతాను. కష్టపడాలి. ఎవరి కోసం? ఏమంటే ముసలివాళ్ళ సహితం వెళ్ళి బ్యాంకు దగ్గర నోట్లు మార్చుకోవటానికి ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు అక్కడ ఉంటున్నారండి. నా దేవుడి కోసం కష్టపడొద్దా? నా దేవుని కోసం పని చేయొద్దా? నా దేవుని కోసం ఈ అవయవాలు అరగబెట్టాలి. నేనే కాదు, మీరంతా కూడా అరగబెట్టాలి. ఇవి ఆయన పనిలో అరగకుండా మీకోసం ఇవి అరిగిపోతే దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోడు. ఈ బాటిల్ నాది, నేను కొన్నది అనుకోండి, ఇది నా చేతిలో పోతే నాకు హ్యాపీ. అవునా కదా? సంవత్సరం వాడానండి, 6 నెలలు వాడానండి, నెల రోజులు వాడానండి, పర్వాలేదులేండి అనుకుంటాను. వాడకుండా పోతే అది, దీన్ని వాడకుండా ఈ మూత బీట్లు తీసేసింది అనుకోండి, ఇది ఏమైపోవాలి ఇప్పుడు? నేను అది 60 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, కానీ ఉపయోగించకుండా అది పాడైపోతే నేనేమైపోతాను? బాధపడతాను. అనవసరంగా కొన్నాను దాన్ని, ఒక్కరోజు ఎక్కడికి పట్టుకెళ్ళలేదు, ఒక్కరోజు అది నాకు ఉపయోగ. ఆఫ్టర్ ఆల్ బాటిల్ అది 30 రూపాయలు విలువ. నీ దేహంలో ఉన్న అవయవాలు, నరాలు, ఎముకలు, పేగులు, చర్మము, మాంసము, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ ఎవరి కష్టం? ఇదంతా అవన్నీ ఆయన కోసం అరుగుతున్నాయా? ఆయన కోసం అరిగి బలహీనపడుతున్నాయా? అవి నీ కోసమే వాడుతున్నావా?
అయితే మరి నీకోసం కూడా వాడుకో, తప్పులేదు. మొత్తానికి నీకోసమే అరిగిపోతే ప్రాబ్లంలో పడిపోతాం. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా నీ ఇష్టాన్ని నెరవేర్చుకో, కానీ నా కోసం కూడా నువ్వు బ్రతకాలి కదా, నన్ను కూడా నువ్వు గెలిపించాలి కదా. ఇదండి దేవుని ఆలోచన. ఇది మనం తెలుసుకోకుండా ఈ లోకంలో మనకివ్వబడిన ఈ 60-70 సంవత్సరాల జీవితం వ్యర్థంగా గడిపేస్తే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పడానికండి ఇంత దూరం నుంచి మీరు వచ్చేది, ఇంత కష్టపడి నేను వాక్యం చెప్పేది, తలెత్తుకుని బ్రతకడానికి తప్ప కానీ తలదించుకుని ఆయన న్యాయస్థానం ముందు నిల్చోవడానికి మాత్రం. ఏమంటున్నాడు? 2వ రాజులు 2వ అధ్యాయము 2వ రాజులు 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్నములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా. బాలురండి, చిన్నపిల్లలండి. ఎవరిని అపహాసం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు కూడా దేవుని దృష్టికి అసహ్యులు. దేవుని ప్రవక్తను అవమానించేవాడు, దేవుని పనిలో ఉన్నవాడిని నిందించేవాడు, దేవుని పనిలో ఉన్న వ్యక్తిని అపహాసం చేసేవాడు కూడా ఎవరు? చిన్నప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఎదిగితే ఏమైపోతారు వీళ్ళు? ఎదిగితే అలాంటి కార్యాలు చేస్తారు వీళ్ళు. ఏం చేశారట? బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. అప్పుడు 2 ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురులను, మిగతా వాళ్ళని ఎందుకు వదిలేసింది అనుకుంటున్నారు? వారిలో 42 అన్నాడు అంటే ఇంకా ఉన్నారా? దాని అర్థం ఇంకా ఉన్నారనా లేరనా? ఉన్నారనే. మరి జరిగిన సంఘటన చెప్పాలి కదా. వీళ్ళు వెళ్ళి, ఒరే ఎలుగుబంటి ఎందుకు వచ్చిందిరా, ఎందుకు తినేసిందిరా, ఇక్కడికి ఎలుగుబంటి రావడం ఏంట్రా అని అడుగుతారు వాళ్ళని. జరిగింది ఏంటంటే, మమ్మీ మా దారిని మేము వెళుతుంటుంటే మా వెనకతలు ఎవరు వస్తున్నారు? ప్రవక్త వస్తున్నాడు. ప్రవక్త వస్తుంటే వీళ్ళల్లో కొందరు ఏం చేశారో తెలుసా? ఆయన్ని హేళన చేశారు. అంతే మమ్మీ, ఎటు నుంచి వచ్చాయో తెలియదు మమ్మీ, ఎలాగొచ్చాయో తెలియదు మమ్మీ, 2 ఎలుగుబంట్లు వచ్చినాయి మమ్మీ, 42 మందిని. దేవుని పనివాడంటే ఏదో అనుకుంటుందండి సమాజం. వాడిని అనరాని మాటలు అంటుందండి. వాడి మీద కఠోరమైన, ఏమన్నాడండి ఇందాక, ఎలాంటి మాటలు పలుకుతుందంట? కఠోరమైన మాటలు. నీతిమంతుని మీద, ఒక నీతిమంతుని హేళన చేసింది, అపహాసం చేసింది. 42 ఏం చేసింది? ఎలుగుబంటులు మింగేసాయి. ఆడు ఎలుగుబంట్లు వచ్చినాయి. దైవ సేవకుణ్ణి అపహాసం చేసేవాళ్ళు కూడా దేవుని దృష్టికి ఎవరు? అసహ్యులు. దేవుని వాక్యాన్ని వినని వారు అసహ్యులు. దేవుని వాక్యాన్ని విన్న తమ ప్రవక్తనను దిద్దుకోని వారు అసహ్యులు. విని విడిచిపెట్టేవారు కూడా అసహ్యులు. గద్దింపుకు లోబడిన వారు కూడా అసహ్యులు. ఇంకెవరు? యెషయా గ్రంథం 61వ అధ్యాయము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. మళ్ళీ ఇక్కడ ఒక అసహ్యులు బయలుదేరారు. అసహ్యులు కూడా ఎక్కడికి వెళ్ళరటండి? ఎక్కడికి వెళ్ళరట? పరలోకానికి వెళ్ళరు. మండుచున్న అగ్ని గంధకముల్లో వేసేస్తాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము,
ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఒక వ్యక్తి దగ్గరది అన్యాయంగా అసలు తీసుకోనే కూడదట. ఒకవేళ అలా తీసుకున్నా అసహ్యులే వాళ్ళు. ఏమంటే ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా తీసుకోవటమే అసహ్యమైతే, ఈరోజు చాలా మంది, దేవుడు తన గ్రంథంలో ఒక మాట రాశాడండి, కైసరువి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. అన్యాయముగా ఒకని సొత్తు అన్నాడు. అంటే భూమి మీద బ్రతుకున్న మనిషి దేవునికి కూడా తన జీవితంలో కొంత భాగం అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను 10,000 రూపాయలు సంపాదించానండి. ఇది ఎవరి దయ? దేవుని దయ, నా దయ? మరి ఈ 10,000లో దేవునికి భాగం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఒక మనుషుని దగ్గరే అన్యాయంగా నువ్వు తీసుకోవద్దు అన్నప్పుడు, నీకు శరీరాన్ని ఇచ్చి, నీకు బ్రతుకిచ్చి, ఆ బ్రతుకులో నువ్వు ఆనందించడానికి, నీ అవసరాలు తీర్చుకోవడానికి తగిన బలాన్ని నీకు ఇచ్చినప్పుడు, దాని ద్వారా నువ్వు కష్టాన్ని చేసినప్పుడు, దాని ద్వారా కొంత లాభాన్ని నువ్వు అర్జించినప్పుడు, ఆ లాభంలో కొంత భాగం ఎవరికి ఉంది? ఇప్పుడు లేదా? ఉంది. ఈరోజు మనిషికి దేవుని అవసరతలు గుర్తొస్తున్నాయో చెప్పండి. మనిషికి ఏ అవసరతలు గుర్తు రావాలి? నెల రాగానే పాల బిల్లు, కిరాణా బిల్లు, ఈ బిల్లులన్నీ ఉన్నాయి. మరి దేవుడి బిల్లు ఏది? ఏమండి, నాకు తెలిసండి, ముందు దేవుడికి ఇది అని తీయాలండి. ముందు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? నువ్వు రూపాయి లక్షగా ఫీల్ అవుతాడు ఆయన. నీ కష్టంలో రూపాయి ఎలా ఫీల్ అవుతాడు ఆయన? లక్షలా ఫీల్ అవుతాడు. ఒక పరుని సొమ్మే తినొద్దంటున్నాడు నిన్ను. అలాంటిది నీ జీవితంలో నీ కష్టపడే అంత స్తోమత నీకు ఇచ్చాడు అంటే నీ కష్టం ఎవరిది? చూడండి ఏమంటున్నాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనమాయన యందు, ఎవరి యందు? ఎవరి వలన? ఏమంటే ఎవరి వలన బ్రతుకుతున్నామండి? ఈ బ్రతుకు ఎవరి వలన బాగుందండి భూమి మీద? నిజంగానండి, సభలకు వెళ్ళినప్పుడు అండి, సభలకు డేట్లు తీసుకున్నంత ఇది తిరిగి డబ్బులు ఇచ్చేటప్పుడు ఉండదండి వీళ్ళకి. అన్నయ్య గారు ఫ్లెక్స్ కావాలంటాడు, పోస్టర్ కావాలంటాడు, పాంప్లెట్ కావాలంటాడు, సౌండ్ ఎరగదీసేయాలంటాడు, ఏది లోటు రాకూడదు అంటాడండి. తీరా అన్ని పట్టుకెళ్ళిన తర్వాత ఇక ఇచ్చే సమయం ఆసనం అవుద్ది. ఇప్పుడు మరి మీటింగ్ అయిన తర్వాత మరి ఇవ్వాలి కదా, తప్పదు కదా? తప్పుద్దా? ఏం తప్పదు. ఇప్పుడు సౌండ్ ఎందుకు పనిచేసింది? ఏమంటే సౌండ్కి అందం ఎవరి వల్ల వచ్చింది? మాట్లాడేవాడు వల్లేనండి. మైక్ ఉందనుకోండి, నేను మాట్లాడతలేదు అనుకోండి, ఆడే అంత పెద్ద మైక్ తెచ్చి పెడితే సుఖం ఏముంది చెప్పండి? ప్రజలు ఆనందించారండి. దేనివల్ల ఆనందించారు? దేనివల్ల ఆనందించారు? చెప్పిన మాటలను బట్టే కదండి. కనీసం ఈ సభలు ఎంత ఘనంగా జరిగాయి అంటే దానికి కారణం అన్నయ్య గారు మాటలని మాత్రం అనుకోండి. మొదటి నుంచి నాకు అదేనండి. ఆ దేవలో కిషోర్ అనేవాడు ఉంటాడు. ఆయన ఏమనేవాడు తెలుసా? అన్నయ్య గారు నేను మళ్ళీ వారం కనపడతానండి. ఏం చేస్తాడంట? మళ్ళీ వారం కనపడతావా? ఎందుకు నాయనా నువ్వు మళ్ళీ వారం కనపడేది? నూర్చెడు ఎద్దికి ఏం పెట్టొద్దన్నాడు? ఏం పెట్టొద్దన్నాడు? ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. మరి ఈరోజు దేవుని సేవను ప్రోత్సహించడానికి ఏమంటే చెయ్యాలి అనుకున్న వాడి దగ్గరేమో డబ్బులు లేవండి. ఇది పెద్ద దుర్మార్గం అండి. అసలు చీరాల్లోనంటండి 18
కోట్లెట్టి చర్చి కడుతున్నారంట. ఎన్ని కోట్లండి? ఆ తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నయ్య ఇది 18 కోట్లు అన్నారు కానీ దీనిని ముగించేటప్పటికే ఖచ్చితంగా 25 కోట్లు అయిపోతుంది అన్నయ్య. ఎన్ని కోట్లు అంటండి? ₹1,00,00,000 చర్చ్ అనగానే ఒకరోజు చాలా వింత. ఈరోజు 18 కోట్లు. ఎందుకు? ఎక్కడుంది ధనం? ఎక్కడుంది ధనం? పని జరిగే చోట ఉందనుకుంటున్నారా? పని జరిగించేవాడి దగ్గర డబ్బు లేదండి. ఇప్పుడు నాకు ఇవ్వాలని మీలో చాలా మందికి ఆశ ఉంటది, కానీ ఏమి లేదు, డబ్బు లేదు. అక్కడ ఉందండి. దేనికి ఖర్చు పెడుతున్నారండి? కథలని దానికి 18 కోట్లు. ₹1,00,00,000 ఇవ్వచ్చు కదా. ఒక జనరేటర్, ఒక సౌండ్, ఒక పెద్ద కెమెరా. ఏమండి? దేవుని పనికి అనేక గ్రామాలు వెళ్ళి ఉచితంగా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. ఇస్తారా? ఎవరండి? ఇవ్వదండి. ఎవరో? ఎందుకంటే వాక్యం ప్రకటించేస్తే, సైతాన్ని గండి పట్టిచ్చేస్తే, ఈ పనులన్నీ జరగకూడదు అంటే సత్యవాక్యానికి ఏం అందకూడదు? డబ్బు అందకూడదు. అందుకే అసత్యం దగ్గర డబ్బు ఉంది, సత్యం దగ్గర ఏమి లేదు, డబ్బు లేదు. మెదక్లో చర్చ్ ఉందంటే తెలుసా మీకు? మెదక్ చర్చ్ అంటారు తెలుసా మీకు? ప్రార్థనలు జరుగుతాయి అనుకుంటున్నారు అక్కడ? చూసి రావటానికే. ప్రార్థించేవాడు ఎవడు లేడు అక్కడ. అవసరమా అంత సెక్యూరిటీ? అతి పురాతనమైనదంట, దాన్ని ఎవడైనా పేల్చేస్తాడేమో అని దాని చుట్టూ పోలీసు బలగాల్ని మోహరించారే తప్ప అది పరలోకపు తండ్రికి అవసరమేమి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఈ సత్య సువార్తను ప్రతి మనిషి దగ్గరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి అంటే ఏమి లేకుండా పోయింది? డబ్బు లేదు. డబ్బు లేదు. సత్యానికి చెవినివ్వరు ప్రజలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకేమంటున్నాడో చూద్దామండి. కొంత లిస్టు చెప్పాడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయము. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం ముగిస్తానండి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు. ఏం చేయకూడదటండి? తన పొరుగువాని. అసహ్యులు ఎవరో తెలుసా? దురాలోచన చేసేవాడు. ఏమన్నాడండి? తన పొరుగువాని మీద ఎవడును దుర్యాలోచన అంటే ఏంటి? దుష్ట ఆలోచన చేయకూడదు. దుష్ట ఆలోచన చేయకూడదు. తన పొరుగు వాని మీద దుష్ట ఆలోచన చేసేవాడు అసహ్యుడు దేవునికి. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఒకడిని దుష్టునిగా చేసేయాలి అంటే, ఒక వ్యక్తిని పాపిగా చిత్రీకరించేయాలి అంటే, ఒక నీతిమంతుణ్ణి అనీతిమంతునిగా చేసేయాలి అంటే ఏం చేయకూడదటండి? ఏం చేస్తారట? దుష్ట అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. చాలా మంది ఏం చేస్తారంటండి? అబద్ధ ప్రమాణములు, దొంగొట్లు. అందుకే ఒట్టు పెట్టుకోద్దన్నాడు దేవుడు. ఆకాశము తోడొట్టనుకో, భూమి తోడొట్టనుకో, అసలు ఒట్టే పెట్టకండి. ఎందుకు? ఒట్టును నేను అమలులో ఉంచితే నువ్వు దాన్ని దేనికోసం వాడతావో తెలుసా? ఒక నీతిమంతుణ్ణి అనీతిమంతుడుగా తీర్చడానికి వాడతావు నువ్వు. కనుక నీ ఒట్టు దేనికి ఉపయోగించకూడదు? అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. అబద్ధాన్ని స్థాపించడానికి నువ్వు ఒట్టు పెట్టకూడదు. అబద్ధ ప్రమాణం చేయకు నువ్వు. అబద్ధ ప్రమాణం చేసేవాడు కూడా అసహ్యుడు. ఇవన్నీ నాకు అసహ్యములే.
దేవునికి అసహ్యులు ఎవరో? అబద్ధ ప్రమాణములు చేసేవారు. అబద్ధ ప్రమాణములు చేసేవారు. ఇంకా తన పొరుగువాని మీద దుష్ట ఆలోచనలు. పొరుగువాడిని చూస్తే మంచి ఆలోచనే రావాలి. దేవుడేమన్నాడు? సఖ్యమైతే సమస్త మనుషులతోనూ మీరు ఎలా ఉండండి? సమాధానముగా ఉండండి. ఏయ్ కూర్చుంటావా లేదా? కూర్చోవాలి గమ్మున నువ్వు. ఏమన్నాడండి? తన పొరుగువాని మీద ఎవడను దుష్టాలోచన చేయకూడదు. చెడ్డ ఆలోచనలు చేసేవాడు అసహ్యుడు దేవుని దృష్టికి. అబద్ధ ప్రమాణము చేసేవాడు. నా మాట నమ్మండి. నువ్వెందుకు ఒప్పించాలి? ఇలాగా మంచిని చెప్పడానికి ఒప్పించు, చెడ్డని చెప్పడానికి ఎక్కడ ఒప్పించమని చెప్పలేదు దేవుడు. ఒకవేళ చెడ్డ చెప్పడానికి నువ్వు ప్రమాణం చేస్తే నువ్వెవరవో తెలుసా? దుష్టుడు, నువ్వు అసహ్యుడు దేవుడి దృష్టికి. మనుషుల దృష్టిలో మంచోడు కావచ్చు. అబ్బా మమ్మల్ని జాగ్రత్త కల్పించే మాట చెప్పాం అనుకోవచ్చు, ఎవరో మనిషి. కానీ దేవుడి దృష్టిలో ఒక చెడ్డోడా, ఒక దుష్టుడా, ఒక అసహ్యుడా అనుకుంటాడు దేవుడు. ఇంకేమన్నాడండి? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. ఏమన్నాడండి? ఎంత క్లియర్ గా రాశాడండి. యెహోవాకి అసహ్యములైనవి. అసహ్యాన్ని చెబుతున్నాడు మనకి. అవేవనగా అహంకార దృష్టి. అహంకారం. కళ్ళలాడు నాడుక అంటే అర్థం ఏంటి? అబద్ధాలను చెప్పటం, లేనివి పుట్టించటం, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు యోచించి హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అసహ్యులు దేవునికి. మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి మనుషులు సమాజంలో ఎక్కడైనా ఉంటే వాక్యాన్ని చూపించి వారిని ఏం చేయాలి? మనం తప్పు. జగడాలు పుట్టించకండి, దురాలోచనలు చేయకండి. పైకి దేవుడు 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 అంటారు, లోపల మాత్రం అంతా చెడ్డ. నాకు 2 తెలుసండి. 1 ప్రేమించటం, 2 ద్వేషించటం. అంతే. ప్రేమించానా? హృదయపూర్వకంగా ప్రేమింతాను. ఇక నేను మాట్లాడకూడదు అనుకున్నాను అనుకోండి, ఫార్మాలిటీకి కూడా నమస్కారం చెప్పను నేను. అంతే. నటిస్తే మాత్రం అసలు ఊరుకోనండు. చెప్పాను కదా, గణపవరంలోనే చెప్పాను ఒకడి కోసం. బండి ఆగితే పాపం 2 చేతులు జోడించేసి అన్నయ్య అంటాడు. ఆడు గుండెకే తీసినా మెళ్ళే హెత్తాడు అంతే. అంటనే బండి మీదే అది. వెనకాల వెళ్ళిన తర్వాత మ్యూజిక్ ఇంకోలాగా ఉంటది. అవసరమా ఇది? ఏమండి, మీ గురించి నేను ముందేం మాట్లాడానో వెనకాల కూడా అదే మాట్లాడు దేవుడండు. ఆయన దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏది? ఇది చిన్న జీవితం. ఈ లోకానికి మనం ఏం పట్టుకురాలేదు. ఇక్కడి నుంచి మనం ఏమి పట్టుకుని వెళ్ళాం. దేవుని సేవను రాజకీయం చేయకూడదు, దేవుని పనిని రాజకీయం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మనుషులలో మనం మెప్పు పొందిన దేవుడి దృష్టిలో మాత్రం అది శాశ్వతమైనది. కూర్చో, నువ్వు లేచావంటే ఇప్పుడు అవుతుంది నీకు. కూర్చో. ఏమన్నాడండి? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును. దేవునికి అసహ్యులు వీళ్ళంతా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి అసహ్యులు ఎవరు అనగానే ఇదిగో మీరు అన్ని రాసుకున్నారా? ఖచ్చితంగా రాసుకున్నారా? ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడేవి. విని విడిచిపెట్టకండి. విని విడిచిపెట్టడం వల్ల మన ఆత్మీయ జీవితానికి ఏమి ప్రయోజనమో
లేదు, ఏమీ ప్రయోజనం లేదు. విన్నామన్న తృప్తి మనకు ఉంటుందేమో గాని విన్నందువల్ల దేవునికి ఉపయోగం ఏమీ, మన ఆత్మీయ జీవితాలకు క్షేమమేమీ లేదు. కనుక యెహోవా దృష్టికి అసహ్యులు ఎవరో అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు, నీతిమంతుల మీద కొండాలు చెప్పేవారు, మంచివారి మీద దురాలోచనలు చేసేవారు. చదువుకోండి అన్ని క్లియర్గా. వాక్యాన్ని వినని వారు, వాక్యం విని వాక్యాన్ని అపహాసం చేసేవారు. ఇలా ఎన్ని అంశాలైతే, ఎన్ని రెఫరెన్స్లు అయితే మీకు చూపించానో అందులో ఉన్న వారందరూ కూడా దేవునికి అసహ్యులయ్యారు. మనకెందుకు రాశాడో తెలుసా? మనం దేవుని దృష్టిలో అసహ్యులుగా మిగలకూడదు. ఆయనకి ఇష్టమైన పిల్లలంగా మనం బ్రతకాలి. ఏమన్నాడు? ఒక దావీదుని చూసి, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఒక మోషేని చూసి, నా ఇల్లంతటిలో నమ్మకమైన. ఒక యేసును చూపించి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. వీళ్ళెవరు? ఈ భక్తులెవరు? అసహ్యులు కాదు. అసహ్యులు ఎవరో తన గ్రంథంలో రాసి మన కళ్ళ ముందు పెట్టాడు. ఆ డిసీజెస్, ఆ రోగాలు, ఆ సిమ్టమ్స్ అవేవైనా మన జీవితంలో ఉంటే మనం వెంటనే ఏం చేయాలి? వెంటనే తీసేయాలి. వాక్యానికంటే గొప్పది ఏమీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, బీపీ వచ్చిందని చెప్పాడు, షుగర్ వచ్చిందని చెప్పాడు. వెంటనే ఆ రోగాన్ని అదుపు చేయటానికి నువ్వేం చేస్తావు? నీకు పరుపు మీద పరుకోవటం అలవాటే, కానీ నడుం నొప్పి ఏమంటాడు ఇప్పుడు? కటిక నేల మీద పడుకోమన్నా నువ్వు పడుకోవాలంతే. తలదిండి లేకుండా నీకు నిద్ర పట్టదు, అయితే తలదిండి తీయమంటాడు వాడంతే. నువ్వేం చేయాలి ఇప్పుడు? దేనికి? శరీరాన్ని కాపాడుకుంటున్నాం కదా. అలాగా శరీరానికంటే ఆత్మ, దేహము కంటే వస్త్రములు. ఏమండి? ప్రాణం ఏమన్నాడండి? చదవండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా అని రాసినప్పుడు, ఈ శరీరానికంటే లోపలున్న ఆత్మ చాలా గొప్పది. శరీర విషయంలోనే నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు ఆత్మ స్వర్గం చేరడానికి, ఆయన దృష్టిలో ఇష్టలుగా మిగిలిపోవాలి అంటే, ఆయనకి ఇష్టం కాని వారు ఎవరో కూడా ఆయన చెప్పాడా చెప్పలేదా? అసహ్యులు అంటే ఇష్టం కానివారు కదా. ఇష్టము లేదు అన్నది తీవ్ర స్థాయిలో చెప్తాం, దాన్నే ఏమన్నాం? అసహ్యం. ఇష్టమైన దాన్ని తీవ్ర స్థాయిలో చెప్తాం, దాన్నే ఏమన్నాం? చాలా ఇష్టం అన్నాం. ఇప్పుడు అసహ్యులు అంటే దేవునికి ఇష్టము కానివారు. మరి దేవునికి నచ్చిన వారుగా ఉండాలి అంటే, మన శరీరం కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు, ఇష్టమైన కష్టాన్ని భరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నప్పుడు, మరి పరలోకం వెళ్ళాలి అంటే తప్పకుండా దేవుడు చెప్పిన మాటలను మనం వినాలి. ఇది మనందరి వ్యక్తిగత జీవితం, ఇది ఆత్మీయ ప్రయాణం. ఇది ఈ మాటల ప్రకారం మన జీవితాల్ని కట్టుకుందాం, మన జీవితాలను దిద్దుకుందాం, మనతో పాటు అనేకులను కూడా మనం కాపాడదాం. ఎందరో అసహ్యులుగా ఉన్నారు, ఎందరో దేవునికి ఇష్టము లేని వారుగా బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ మాటలు చెప్పి మనం ఏం చేద్దాం? ఆయన ఇష్టమైన పిల్లలుగా వారిని తీర్చిదిద్దుదాం. అలా తీర్చిదిద్దాలి అంటే ఈ ప్రపంచానికి ఒకటే ఒకటి అవసరం. అదేంటి? దేవుని వాక్యం. దాన్ని పంచండి, అనేకులకు పంచిపెట్టండి, దేవుని ఇష్టలైన పిల్లలుగా తీర్చండి. ఆయన దృష్టిలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మనం అసహ్యులుగా కనబడకుండా దేవుడు తగిన కృపనిచ్చి ఆయన దృష్టిలో మన నిష్ఠులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ఆయన అప్పగింపబడిన